విప్లవాభివందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే తీవ్రమైన నిర్బంధాల మధ్య పోలీసులు ఫోన్లు చేసి ఇంటికొచ్చి అరెస్ట్ చేసి ఇక్కడికి రాకుండా చేయాలని అనేక ప్రయత్నాలు ముఖ్యంగా మీ జిల్లా మీద కూడా చేశారు. ఎందుకంటే పిలిపించింది మీరు కాబట్టి. అందుకని అవన్నిటినీ కూడా అధిగమించి తప్పించుకొని వాళ్ళకి రకరకాల మాటలు చెప్పి వాళ్ళని డైవర్షన్ చేసి ఇక్కడికి వచ్చి ఈ ధర్నాని విజయవంతం చేసిన మీకు అందరికీ కూడా మరొకసారి ఆశా యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ తరఫున పేరున విప్లవాభివందనాలు తెలియజేస్తున్నాం. ఇదే సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క అప్రజాస్వామికమైన చర్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో స్థానికంగా అనేక సమస్యలతోని మీరందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఈరోజు హైదరాబాద్ కోటిలో కమిషనర్ గారికి జిల్లాలో ఉన్న సమస్యలన్నీ కూడా చెప్పి పరిష్కారం కోసం కృషి చేయడం కోసం పరిష్కారం కోసం అడగడం కోసం మనం ఈరోజు ఇక్కడ మీరందరూ అనుకున్నారు. కానీ ప్రభుత్వం ఏం చేసింది? మేడ్చల్ మల్కాజ్గిరి వాళ్ళు ఒక్కరు నిర్ణయం తీసుకుంటే మేడ్చల్ మల్కాజ్గిరి ఒకటే చూడకుండా రాష్ట్రమంతా అన్ని జిల్లాల్లో ఆశాలను మొత్తం కూడా ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేస్తుంది. మరి ఇది ఎంత దుర్మార్గం? అసలు ఈ ప్రభుత్వానికి బుద్ధి జ్ఞానం ఉందా అనేసి ఈరోజు మనం ప్రశ్నిస్తున్నాం. రాష్ట్రమంతా పిలిపియలేదు కదా, రాష్ట్రమంతా మేము చలో హైదరాబాద్ అని అనలేదు కదా, అక్కడ వాళ్ళు మేము చలో హైదరాబాద్కి పోతున్నామని ఎక్కడ చెప్పలేదు కదా. ఒక జిల్లాలో సమస్య ఉన్నప్పుడు ఆ జిల్లాలో ఉన్న కార్మికులము ఆశాలం మేమందరము మాకు అడిగే హక్కు ఉందా, కోటికి వచ్చే హక్కు ఉందా లేదా? మరి హక్కే లేనప్పుడు రానియనప్పుడు ఇదేం ప్రజాస్వామ్యం అనేసి ఈరోజు మనం అడుగుతున్నాం. ఒక జిల్లా వాళ్ళు పిలుపు తీసుకుంటే ఒక జిల్లా వాళ్ళు నిర్ణయం తీసుకుంటే మొత్తం 33 జిల్లాలో ఉన్న వాళ్ళని అందరినీ ఎట్లా అరెస్ట్ చేస్తుంది ప్రభుత్వం? మరి ఇది బెదిరింపులు కాదా, వేధింపులు కాదా, ఇది నిర్బంధం కాదా అనేసి ఈరోజు మనం ప్రభుత్వం యొక్క చర్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అందుకని ప్రభుత్వానికి చెప్తున్నాం, ఈ విధంగా పోలీసుల్ని పెట్టి ఒక్క జిల్లా వాళ్ళు నిర్ణయం తీసుకుంటే కూడా మీకు నిర్ణయం తీసుకునే హక్కు లేదు అని చెప్పడం కోసం నిర్బంధాన్ని ప్రయోగించి నియంతృత్వాన్ని ప్రయోగించి మొత్తం రాష్ట్రంలో ఉన్న ఆశాలను అందరినీ ఇబ్బందులు పెడితే ఖబర్దార్ అనేసి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మనం హెచ్చరిక చేస్తున్నాం. అట్లాగే ఏ జిల్లాలో అయినా ఏ జిల్లాకు ఆ జిల్లా చాలా సమస్యలు ఉంటాయి. ఏ జిల్లాకైనా పర్మిషన్ ఇవ్వాలి, రమ్మని చెప్పాలి, పరిష్కారం చేయడానికే కదా ప్రభుత్వం ఉన్నది. మీరు రండి, మేము మాట్లాడతాం, కూర్చుంటాం, చర్చిస్తాం, మీ జిల్లాలో ఏమున్నాయో మేము తెలుసుకుంటాం అనేసి అడగాలి. నిజంగా మంచి ప్రభుత్వం అయితే అరే మేము ముప్పతిప్పలు పడుతున్నాము, అనేక వేధింపులకు గురవుతున్నాము, ఆన్లైన్ సర్వే చేయలేక చచ్చిపోతున్నాం, 6 కేసులని టార్గెట్లు పెడుతున్నారు మేడ్చల్లో, ఈరోజు 7 మందికి జీతాలు ఇవ్వలేదు, 0 బ్యాలెన్స్ అనేసి పెడుతున్నారు, రకరకాల మాటలతోటి వేధింపులకు గురి చేస్తున్నారు, హింసిస్తున్నారు అనేసి ఇన్ని బాధలున్నాయి, మేము చెప్పుకుంటాం అనేసి అంటే అసలు చెప్పుకునే స్వేచ్ఛ లేకుండా హక్కు లేదంటే ఖబర్దార్, హక్కు లేదంటే హక్కు లేని ప్రభుత్వం మాకొద్దు అనేసి పోరాటం చేయాల్సి వస్తుంది అనేసి కూడా ఈ సందర్భంగా మనం హెచ్చరిక చేస్తున్నాం. అందుకని ఈరోజు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వాళ్ళు వచ్చారు, రేపు ఇంకో జిల్లా వాళ్ళు వస్తారు, ఏ జిల్లా వాళ్ళైనా వస్తారు. పరిష్కారం చేయాల్సిన బాధ్యతలో ఉన్న ప్రభుత్వం పరిష్కారం చేయకుండా తప్పించుకొని మేము పోలీసు వాళ్ళని పెడతాము, నిర్బంధం పెడతాము, అరెస్ట్ చేస్తాము, జైల్లో పెడతాం, పోలీస్ స్టేషన్లలో పెడతాం, రాకుండా చేస్తామంటే ఈ ప్రభుత్వానికి చెప్తున్నాం, ఆశా వర్కర్లు ఎట్లా ఉంటారో, పోరాటం చేస్తే ఎట్లా ఉంటారో, రోడ్డు మీదకి వస్తే ఎట్లా ఉంటారో, ఆశా వర్కర్ల చరిత్రను ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వం చూడాలి, 106 రోజుల సమ్మెను చూడాలి, కోటిలో చేసిన ధర్నాలను కూడా చూడాలి అనేసి మనం చెప్తున్నాం. అందుకని ఈరోజు మనం ఏమడుగుతున్నాం? మేడ్చల్ జిల్లాలో ఉన్న సమస్యల్ని పరిష్కారం చేయండి అనేసి ఈరోజు మనం వచ్చాం. చాలా సమస్యలు ఉన్నాయి, మరి రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మేడ్చల్లో ఎందుకు ఉన్నాయని అడుగుతున్నాం మనం ఈరోజు. ఇప్పుడు మొన్ననే కొమరంభీం జిల్లాలో మేము ధర్నా చేశాం, నేనే పాల్గొన్నా. అక్కడ 1.5 గంట సేపు మొత్తం డిఎంహెచ్ఓ గారిని బయట నిలబెట్టినాం. కొమరంభీం జిల్లాలో మాతో సబ్ సెంటర్లు క్లీన్ చేపిస్తున్నారు, బంద్ చేస్తారా లేదా అంటే బంద్ చేస్తామంటేనే అక్కడి నుండి లేచినాం మనం.
ఏఎన్ఎంలో ఆన్లైన్ సర్వే చేయిస్తున్నారు. మీరు బంద్ చేస్తారా? బంద్ చేయరంటే బంద్ చేస్తామంటే నేను అక్కడ నుండి లేచినాం. మొత్తం జిల్లాలో ఉన్న 10 రకాల డిమాండ్లు, అక్కడ 10 రకాల డిమాండ్లు ఆ జిల్లాలో ఆ జిల్లా అధికారుల ఆధ్వర్యంలో ఉన్న డిమాండ్లు అన్నీ కూడా మీరు పరిష్కారం చేస్తారా చేయరా అంటే చేస్తామంటేనే మనం అక్కడ లేచినాం. మరి కొమరంభీంలో జిల్లా అధికారులు వెనక్కి తగ్గి పరిష్కారం చేస్తామని చెప్తున్నప్పుడు, వనపర్తిలో చెప్తున్నప్పుడు, రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో జిల్లా అధికారులు వెనక్కి తగ్గి మరి పరిష్కారం చేస్తామనేసి చెప్తున్నప్పుడు, మరి మేడ్చల్ మల్కాజ్గిరిలో ఉన్న జిల్లా అధికారులు డిఎంహెచ్ఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ మరి ఎందుకు పరిష్కారం చేయట్లేదు అనేసి ఈరోజు మనం డిమాండ్ చేస్తున్నాం. మరి అంత దుర్మార్గంగా మేము పరిష్కారం కూడా చెయ్యము అనేసి అంత దుర్మార్గంగా ఉన్న జిల్లా అధికారుల పైన రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? చర్యలు తీసుకోండి అనేసి ఈరోజు ఇప్పుడు మనం అక్కడ చర్చల సందర్భంగా చెప్పొచ్చాం. ఎందుకంటే మనం జిల్లాలో, మీరు జిల్లాలో అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారు? మా తప్పేం లేదు, మేమంతా మంచోళ్ళం, మేమంతా శుద్ధపూసలం, ఈ ఆన్లైన్ సర్వే అయినా 6 కేసుల టార్గెట్ అయినా అన్ని రకాల పనులు కూడా పైనుండి మాకు చెప్తేనే మేము చేస్తున్నాం, మా పొరపాటు ఏం లేదనేసి అంటున్నారు. ఇక్కడేం చెప్తున్నారు? ఈ పనులన్నీ ఆశాలే కావు, ఈ పనులన్నీ పై అధికారులు చేయాలనేసి ఇక్కడ అధికారులు చెప్తున్నారు. అందుకే ఇప్పుడు జాయింట్ డైరెక్టర్ గారితో చర్చలు జరిగాయి. చర్చలలో చెప్పాం మనం, ఇప్పుడు ఇక్కడ నుండి మాకు ప్రాబ్లం లేదు, ఇక్కడ ఏఎన్ఎంలు ఏం పని చేయాలి, ఆశాలు ఏం పని చేయాలి, ఏ అధికారి ఏ పని చేయాలి అనేది మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి. కానీ కిందికి వచ్చేసరికి ఏం చెప్తున్నారు? ఎన్సిడి సర్వే చేయాలి, ప్రొఫైల్ ఎవరిది ఉంటుంది? ఏఎన్ఎంది ఉంటుంది, ఐడి ఏఎన్ఎంది ఉంటుంది. కానీ సర్వే ఎవరు చేస్తున్నారు? మేడ్చల్లో మనం చేస్తున్నాం. అందుకని ఇక్కడ ఏం చెప్పామంటే, ఆశాలు చేయాల్సిన అవసరం లేదని మీరు నోటి మాటతోనంటే మాకు సమస్య పరిష్కారం కాదు. మేడ్చల్ జిల్లాలో ఉన్న అధికారులను మొత్తం కూర్చోబెట్టి ఈ సమస్య మా దృష్టికి వచ్చింది, ఈ సమస్య మళ్ళీ ముందుకు పునరావృతం కావద్దు, ఎన్సిడి సర్వే ఏఎన్ఎంలు చేయాల్సిన సర్వే మొత్తం ఏఎన్ఎంలే చేయాలి, ఆశాలకు చెప్పొద్దు, చెప్తే యాక్షన్ తీసుకుంటామనే పద్ధతిలో ఇక్కడ నుంచి డైరెక్షన్ ఇవ్వాలనేసి మనం తెలియజేశాం. ఇవ్వాలి కదా, అక్కడ పరిష్కారం కావట్లేదు, అందుకని ఇక్కడికి వచ్చాం. వీళ్ళు కూడా నిర్దిష్టంగా చెప్పాలి కదా, నిర్దిష్టంగా పరిష్కారం చేయాలి కదా అనేసి మనం చెప్పడం జరిగింది. అట్లాగే దీంతో పాటు ఇప్పుడు మీ దానిలో రాశారు, రకరకాల ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, అంటే కనీసము గౌరవించకుండా, మానవత్వం లేకుండా ఇష్టం వచ్చినట్టు బెదిరిస్తున్నారు, వేధింపులకు గురి చేస్తున్నారు అనేసి. మీరందరూ కూడా మళ్ళీ అది రిపీట్ అయ్యింది అనుకోండి, పోయినాక ఏం చేయాలి? ఎవరైనా తిట్టిరనుకోండి రికార్డు చేయండి. వాళ్ళకి తగ్గాలంటే మనకు ప్రూఫ్ ఉండాలా ఉండొద్దా? ఉండాలా ఉండొద్దా? నోటి మాటతో చెప్తే నేను ఎక్కడన్నా అనేసి అంటారు. చెప్పినాం, ఇక్కడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, వేధింపులకు గురి చేస్తున్నారు అనేది చెప్పాం. అట్లాగే జిల్లాలో ఉన్న సమస్యలన్నీ కూడా చెప్పారు. ఇప్పుడు లెప్రసీ పెండింగ్ డబ్బులన్నీ కూడా చెప్పారు. కొన్ని సెంటర్స్లలో వ్యాక్సిన్ కూడా మోపిస్తున్నారు అనేది చెప్పారు. అట్లాగే 7 మందికి జీతాలు లేవనేది కూడా చెప్పారు. అందుకని ఈ సమస్యలన్నిటి మీద ఇంకా చాలా సమస్యలు కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల దాకా సబ్ సెంటర్ డ్యూటీలు అంటున్నారు. మరి ఫీల్డ్ వర్క్ ఎప్పుడు చేయాలనేసి కూడా ఇప్పుడు మనం అడిగాం. అందుకని 4 గంటల వరకు సబ్ సెంటర్స్లో ఉండొద్దు, 4 గంటల వరకు ఉండకూడదు. 4 గంటల వరకు ఉండాలని మనం అంగీకరించట్లేదు. సబ్ సెంటర్ డ్యూటీలు అంటే ఉదయం మన పరిధిలో ఉన్న జనాభా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఉంటాయి కాబట్టి చెకప్కు తీసుకెళ్ళాలి, కాబట్టి వాళ్ళని తీసుకెళ్ళడం, చెకప్ చేయించడం వరకే మన బాధ్యత. అంటే ఉదయం వెళ్తే 9 తర్వాత 10 గంటలకు అట్లా వెళ్తే 12 గంటల వరకే మనం ఉండాలి. 12 తర్వాత మన బాధ్యత కాదు. అందుకని ఈ నిర్ణయంతో ఉండాలి. 12 గంటల వరకు కూడా ఎందుకు వెళ్ళాలి? 1-2 గంటలు కూడా ఎందుకు వెళ్ళాలంటే మనకు ప్రభుత్వం మొత్తం ఇస్తుంది కాబట్టి వెళ్ళాలి. ఏం అర్థమవుతుందా? వెళ్ళకపోతే చేసిన పనికే పారితోషికం అంటది ప్రభుత్వం.
అందుకని ప్రజలందరికీ సేవలు చేయడానికి మేము సిద్ధంగానే ఉన్నాం. కానీ ఆ సేవలు ఎప్పటి వరకు ఇవ్వాలి? 1 గంట 2 గంటలు ఇస్తాం అంతే. ప్రజలు ఉండదు అప్పటి వరకే కదా. ప్రజలు లేని దగ్గర ఉదయం 9 నుంచి 4 గంటల దాకా కూర్చోబెడుతున్నాం అంటే మరి 9 నుంచి 4 గంటల వరకే మాకు జీతం కట్టిస్తున్నావా? 9 నుంచి 4 గంటల వరకు జీతం కట్టిస్తే మరి మిగతా పనులు ఎందుకు అడుగుతున్నావు? సర్వేలు ఎందుకు అడుగుతున్నావు? హౌస్ విజిట్లు ఎందుకు అడుగుతున్నావు? చెకప్లు ఎందుకు అడుగుతున్నావు? ఇమ్యునైజేషన్ ఎందుకు అడుగుతున్నావు? డెలివరీలు ఎందుకు అడుగుతున్నావు? ఆపరేషన్ కేసులు ఎందుకు అడుగుతున్నావు? అడగొద్దు కదా. అందుకనే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సబ్ సెంటర్ డ్యూటీలు అంటే 4 గంటల వరకు ఉండకూడదు. 1 గంట 2 గంటలు మాత్రమే అక్కడికి వెళ్ళాలి. మన జనం ఉన్నంత వరకే వెళ్ళాలి. మన జనానికి చెకప్లు అయిపోయిన తర్వాత బాయ్ బాయ్ అని చెప్పి మనం ఫీల్డ్ వర్క్లో ఉండాలి, మన పనిలో ఉండాలి. అంతే తప్ప 4 గంటల వరకు ఉండాల్సిన అవసరం లేదు. 4 గంటల వరకు ఉండాలని ఉండకపోతే తీసేస్తామంటే మీ మేడ్చల్ జిల్లాలో ధర్నా పెట్టండి. నేనే వస్తా. మీ డిఎంహెచ్ఓ సంగతి ఏందో, కలెక్టర్ సంగతి ఏందో అక్కడ తేల్చుకుందాం. అందుకని భయపడాల్సిన అవసరం లేదు. టీబీ స్ఫూటం డబ్బాలు మొయ్యాల్సిన అవసరం లేదు. మొయ్యాలనేది లేదు. అసలు మనతో మోపించొద్దు అనేసి మనం పోరాటం చేసి సర్కులర్ సాధించుకున్నాం. ఇక్కడే పోరాటం చేస్తే, ఇక్కడ ధర్నా చేస్తే అధికారులు అప్పటిదప్పుడు చర్చలు జరిపి బయటకు వచ్చి స్ఫూటం డబ్బాలు మొయ్యాల్సిన అవసరం లేదని కూడా మనకు సర్కులర్ సాధించి పెట్టారు. మీరు మోస్తున్నారా? మొయ్యట్లేదా? మొయ్యకపోతే సంతోషమే. అందుకని కొంతమంది మోస్తున్నారా? మోసే వాళ్ళు మొయ్యకూడదు. మనకు సర్కులర్ ఉంది. అట్లాగే వినండి 6 కేసుల టార్గెట్ అనేది ఏఎన్సీ టార్గెట్ అంటున్నారు కదా. టార్గెట్లు మనం అంగీకరించట్లేదు. ఒక మహిళ ఆమెకు ఎప్పుడు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే అనేది మొత్తం అది ప్రకృతికి సంబంధించిన అంశం, భార్యాభర్తలకు సంబంధించిన అంశం. అది పక్కన పెట్టి 6 కేసులు ఉండాలి. 6 ఉంటేనే మీకు జీతం పారితోషికాలు వస్తాయి. 6 కాదు, 5 అయినా 7 అయినా 4 అయినా కొన్ని జిల్లాల్లో టార్గెట్లు అనేది మనం అంగీకరించట్లేదు. పని చేయాలా వద్దా అంటే చేస్తాం. ఇంత జనాభా ఉంది కాబట్టి ఎన్ని కేసులు ఉన్నాయని టార్గెట్లు గవర్నమెంట్ ఆల్ ఇండియా గవర్నమెంట్ నుండి వస్తుంది కాబట్టి మేము పెడుతున్నామంటే పెట్టుకోండి. కానీ ఉంటే ఇస్తాం, లేకపోతే ఇవ్వం. ఇప్పుడు ఈ నెలలో డెలివరీలు ఉండవు. అసలు వచ్చే నెలలో 4 ఒకసారి డెలివరీ అవుతారు అంటే వాళ్ళు లెక్కలోకి రారా? ఎందుకు రారనేసి అడుగుతున్నాం మనం. సంవత్సరం నుండి సంవత్సరం వరకు చూసుకో. నువ్వు ఒక నెలలో ఎక్కువైతే, ఒక నెలలో తక్కువ అవుతాయి. మొత్తం ఎంత అవుతుందనే లెక్క చూసుకో తప్ప 4 డెలివరీలు ఉండాలి, 5 ఉండాలి, 6 ప్రెగ్నెంట్ కేసులు ఉండాలంటే 6 లేకపోతే తీసేస్తామంటే కూడా మనం భయపడొద్దు. ఎన్ని కేసులు ఉంటే అన్ని కేసులే. మనకు డబ్బులు ఇచ్చేది ఒకటే కేసుకి ఇస్తున్నారు. మీరు పర్ఫార్మెన్స్ రాస్తున్నారు కదా, ఎన్నిటికి డబ్బులు వేస్తున్నారు? మరి ఒకటే కదా లెక్క. మేము ఇంటింటికి తిరుగుతున్నాం, మెట్లు ఎక్కుతున్నాం, దిగుతున్నాం, మోకాళ్ళన్నీ అరిగిపోతున్నాయి, కిలోమీటర్లు తిరుగుతున్నాం. మేడ్చల్ అంటే మొత్తం అర్బన్. అసలు ఎవరు ఎప్పుడు వస్తారో తెలియదు, ఎప్పుడు ఇల్లు ఖాళీ చేస్తారో తెలియదు, ఏ భాషనో తెలియదు, ఏ రాష్ట్రమో తెలియదు, అసలు వాళ్ళ కుటుంబం ఏంటిదో తెలియదు, వాళ్ళ గతం ఏంటిదో తెలియదు. అలాంటి పరిస్థితులలో ఈరోజు మనం పనిచేస్తున్నాం ఇంటింటికి తిరిగి. వాళ్ళు ఎలాంటి వాళ్ళో కూడా తెలియదు. మరి అంత కష్టపడి పనిచేసి మన శ్రమనంతా కూడా మొత్తం అక్కడ దారపోస్తున్నప్పుడు 6 ఉండాలి అంటే మాదా బాధ్యత? అసలు నువ్వు ఎట్లా పెడతావా రూలు? అందుకని ఇంటికి పోని మేము ఇక మా నిర్లక్ష్యం వల్ల పలానా అపార్ట్మెంట్లో లేకపోతే పలానా ఇంట్లో ఇగో 6 నెలలున్న గర్భిణి దొరికిందని నాకు చూపెట్టు, నేను అప్పుడు ఒప్పుకుంటా. ఆశాలు తిరగట్లేదు, వాళ్ళని పలకరించట్లేదు, వాళ్ళని ఏం అడగట్లేదు, అందుకని వాళ్ళు మిస్ అయిపోతున్నారు. సకాలంలో వాళ్ళు చెకప్లు తీసుకుంటలేరు, మిస్ అయిపోతున్నారు కాబట్టి మేము టార్గెట్లు పెడుతున్నామంటే అది చూపించండి మాకు. అసలు మిస్ అయిపోవడం ఎక్కడుంది? కొత్తగా ఓ కుటుంబం వస్తే మనం ఎంట్రీ చేసుకుంటున్నాం, కొత్తగా పెళ్ళి అయితే ఎంట్రీ చేసుకుంటున్నాం. ఇక పెళ్ళి అయినప్పటి నుంచి ఉంటుంది మనకు బాధ. ఇక ఆమెకు ఇప్పుడు భర్తకు కూడా లేదు, ఆమె కూడా లేదు, తల్లిదండ్రులకు లేదు, అత్తమామకు లేదు. అసలు ఎడికన్నా కుటుంబంతో దేవుని దగ్గరికి పోతే కూడా ఈరోజు మన గురించి మొక్కుకుంటలేము. ఆయన జనాభాలో కొత్త కేసు రాలేదు, కొత్తగా ఆమెకు కడుపు వస్తే బాగుండు, ప్రెగ్నెంట్ అయితే బాగుండు అనేసి మొక్కుకుంటున్నాం. అంటే ఇంత టార్చర్ ఉంది మనకి ఈరోజు కేసుల మీద.
అందుకని ఈరోజు ప్రభుత్వానికి అధికారులకి చెప్తున్నది ఏంటంటే మేము సిన్సియర్గా తిరుగుతున్నాం, సిన్సియర్గా ఫాలో చేస్తున్నాం, మేము సిన్సియర్గా అసలు ఆమె ప్రెగ్నెన్సీ కావడానికి తిరిగి కాళ్ళు అరిగిపోతున్నాయి. అయ్యిందంటే గవర్నమెంట్ డెలివరీకి కావడానికి ఇక మనకున్న తిప్పలు ఎవరికి లేవు. ఇక పోవాలి, ఫోన్లు చేయాలి, కూర్చోవాలి, ఇష్టం లేకపోయినా మనకు టైం లేకపోయినా కూర్చోవాలి, దోస్తానం చేసుకోవాలి, వాళ్ళ ముచ్చట్లని వినాలి. తిరిగి ఎక్కడి దాకా తిరుగుతున్నామంటే నీకు దండం అక్క, ఇక నువ్వు మళ్ళీ ఇంతగానం తిరగకు, నువ్వు ఎట్లా చెప్తే అట్లా గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తాననేసి ప్రామిస్ చేసేదాకా మనం తిరుగుతున్నామా లేదా? అంటే ఇన్ని ఇబ్బందులు పడుతున్నాం, ఇంత కష్టపడుతున్నాం. మనం ఈరోజు ఇంత కష్టపడుతున్నాం కాబట్టి గర్భిణీ స్త్రీలు ఒక్కరు కూడా మిస్ కాకుండా మనం నమోదు చేసుకుంటున్నాం, ఆరోగ్య సేవలు అందిస్తున్నాం. ఇంత కష్టపడుతున్నాం కాబట్టి గవర్నమెంట్ హాస్పిటళ్లలో డెలివరీల సంఖ్య పెరుగుతుంది. ఎవరి మీద నమ్మకంతో వస్తున్నారు? గవర్నమెంట్ హాస్పిటళ్లను చూసి వస్తలేరు, డాక్టర్లను చూసి వస్తలేరు, అక్కడున్న మెటీరియల్ను చూసి వస్తలేరు. ఏ నమ్మకంతో వస్తున్నారంటే నా ఇంటికి 10 సార్లు కాదు 100 సార్లు వచ్చిన ఆశ అక్క ఇంటికి రావడమే కాదు, నేను డెలివరీ అయ్యేటప్పుడు నా పక్కనే ఉంటుంది, డెలివరీ అయ్యేదాకా నా ప్రాణానికి ఆమె రక్షణగా ఉండి కాపాడుతుందనే నమ్మకంతో మనతో వస్తున్నారు. మరి ఇంత సిన్సియర్గా పనిచేస్తుంటే కుటుంబాన్ని వదిలేస్తున్నాం, పిల్లల్ని వదిలేస్తున్నాం, చుట్టాలను వదిలిపెట్టేసినాం. ఈరోజు ఎవరైనా చచ్చిపోతే సాగుకు పోతే కూడా బ్యాగుల గిర్రా అని ఫోన్లు మోగుతున్నాయి. ఆ ఫోన్లలో ఏమొస్తుంది? నువ్వు సర్వే చేసినావా, పలానా సర్వే నెంబర్ ఎంత, కొత్త కేసు దొరికిందా, ఆమె డెలివరీ ఎప్పుడుంది, ఆమె చెకప్లు అయిపోయినాయా? ఆ ఫోన్లు వచ్చేసరికి ఏడుపు కూడా వస్తలేదు మనకు అక్కడికి పోయినాక. ఈ విధంగా అయిపోయింది మన పరిస్థితి. మరి ఇంత కష్టపడి మనం పనిచేస్తున్నప్పుడు, ఇంత సిన్సియర్గా సేవలు అందిస్తున్నప్పుడు మరి మన సమస్యల పరిష్కారం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందా లేదా అనేసి ఈరోజు మనం అడుగుతున్నాం, జిల్లా అధికారులకు ఉందా లేదా అనేసి అడుగుతున్నాం. ఈరోజు మనం కింద పని చేస్తేనే కదా వాళ్ళు అవార్డులు తీసుకుంటున్నది, కింద పని చేస్తేనే కదా ఈరోజు మేము ఇది కట్టడి చేసినామని చెప్పుకుంటున్నది. అందుకని జిల్లా అధికారులకైనా రాష్ట్ర అధికారులకైనా ఇప్పుడు అక్కడ జాయింట్ మీటింగ్ సందర్భంగా కూడా జేడీ గారికి చెప్పాం, మేడ్చల్ జిల్లాలో ఉన్న సమస్యలన్నీ మన నాయకులు రేవతి గారు అట్లాగే అనిత గారు మళ్ళా ఉన్నికృష్ణ గారు వచ్చిన నాయకులందరూ కూడా చెప్పారు. మనం ఏం అడిగామంటే ఎన్ని రోజులలో పరిష్కారం చేస్తారనేసి అడిగాం. వారం రోజుల 10 రోజుల అంటే 10 రోజులు అనేది చెప్పారు. 10 రోజులలో వెంటనే మాట్లాడమని అడిగాం. ఇప్పుడు మేము మాట్లాడలేమన్నారు. సరే ఎన్ని రోజులో చెప్పండి అన్నాం, 10 రోజులు అన్నారు. 10 రోజుల తర్వాత కూడా మీరు ఏం మాట్లాడతారో మాకు తెలవాలి కదా, అధికారులకు ఏం చెప్తారో తెలవాలి కదా. మా జిల్లా అధికారులేమో మోసం చేస్తున్నారు, మమ్మల్ని అన్యాయానికి గురి చేస్తున్నారు. అందుకని అధికారులని మా యూనియన్ ప్రతినిధి బృందాన్ని ఇద్దరిని కూర్చోబెట్టి మీరు కూడా ఉండండి, జాయింట్ మీటింగ్ జరపండి అనేసి మనం చెప్పాం. ఎందుకంటే ఇక్కడ మనం సమస్యలు చెప్పాం, ఈ సమస్యలకు పరిష్కారం ఏం చెప్తారో వాళ్ళ అధికారులు ఉండాలి, మనం ఉండాలి, అప్పుడే మనకు క్లారిటీ ఉంటుంది, వాళ్ళు కూడా వేధించడానికి అవకాశం ఉండదు. అందుకని ఆ జాయింట్ మీటింగ్ కూడా అడిగాం. అందుకని మేము మాట్లాడతాం. కమిషనర్ గారు ఇప్పుడే బయటకు వెళ్ళారు, అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కాబట్టి అందుకని చెప్పినవన్నీ నేను నోట్ చేసుకున్నాను, రాసుకున్నాను. కమిషనర్ గారితో కూర్చొని మేము మాట్లాడతాం, ఈ సమస్యలన్నీ ఎట్లా పరిష్కారం చేయాలనేది మేము మాట్లాడిన తర్వాత జిల్లా అధికారులతో మాట్లాడిన తర్వాత తెలియజేస్తామని చెప్పారు. అందుకని ఇక్కడ మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే 10 రోజులలో పరిష్కారం అయితే మంచిది. అంటే మీరు ఎదుర్కొంటున్న ఇప్పుడు ఫిక్స్డ్ వేతనం 18,000 అనుకోండి, అది అందరి సమస్య, మేడ్చల్ వాళ్ళది ఒకటే కాదు కదా, అది జిల్లా అధికారులు కూడా చేసేది కాదు, ముఖ్యమంత్రి గారు చేయాలి. దానికోసం మనం పోరాటం భవిష్యత్తులో చేస్తాం. 50 లక్షల ఇన్సూరెన్స్ కానీ, పిఎఫ్ కానీ, ఈఎస్ఐ కానీ, ప్రమోషన్లు కానీ, ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నిర్ణయాలు తీసుకునేటివి. అవన్నీ మనం భవిష్యత్తులో రాష్ట్ర కమిటీలో నిర్ణయం చేసి పోరాటాలు ఎట్లుండాలనేది మనం నిర్ణయం చేస్తాం. కానీ ఇప్పుడు మీరు అడుగుతున్న మేడ్చల్ జిల్లాలో ఉన్న సమస్యల్ని మొత్తం కూడా ఈ 10 రోజులలో పరిష్కారం చేస్తే మంచిది. పరిష్కారం చేయకపోతే ఏం చేయాలి, ఎక్కడ చేయాలి, ఎక్కడ చేయాలి? నేను మీకు కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నది ఏంటంటే మీరు చాలా మర్యాదగా ధర్నాలు చేస్తున్నారు. మీరేమన్నా అనుకోండి, ఇప్పుడు నేను మేడ్చల్ ఫోటోలు చూస్తుంటా,
జనం వస్తున్నారా? జనం ఫుల్ ఉంటారు. ఇప్పుడు ఇన్ని ఇబ్బందులు పెడుతున్న అధికారులని బయటకు పిలవద్దా? మనం నిలబెట్టాలన్నా నిలబెట్టొద్దా? నిలబెట్టడం కాదు, బట్టలు ఊడదీసి అక్కడ నిలబెట్టాలి. మా పరిష్కారం చేస్తావా చేయవా అనేసి అడగాలి. అందుకని ధర్నా చేసి మేము చేస్తామంటే కాదు. అందుకని నేనే మీ అందరికీ చెప్తున్నా, 10 రోజుల తర్వాత ఇక్కడ ఇచ్చిన అధికారులు పరిష్కారం చేయకపోతే మీరు నా టైం తీసుకొని ధర్నా పెట్టండి. మీరందరూ వస్తే చాలు, ధర్నా నేను నడుపుతా, అక్కడ నేనే నడుపుతా. ఎందుకంటే వనపర్తి జిల్లాలో కలెక్టర్ని బయటకు రప్పించడం, మనం ఒక్కరిని అధికారిని లోపలికి వెళ్ళనీయలే. ఎంబడే బయటకు వచ్చి కలెక్టర్ గారు పెండింగ్లో ఉన్న సర్వే డబ్బులు మొత్తం చెక్ రాసి ఇచ్చిండు. ఎట్లా సాధ్యమైంది? చేయాలి కదా. మొన్న కొమరం భీం ధర్నాకి వెళ్ళినా నేను, గంటన్నర నిలబెట్టినాం డిఎంహెచ్ఓని. గంటన్నర నిలబెట్టినామంటే అర్థం చేసుకోండి మీరు బయట. అప్పటికీ స్పష్టంగా చెప్పకపోతే నువ్వెందుకు వచ్చినావని అడిగినాం మనం. మాకు ఇప్పటికిప్పుడే పరిష్కారం కావాలని అడిగినాం. టైం కావాలంటే టైం అవసరం లేదు, అయితే కలెక్టర్ దగ్గరికి పోతామని లోపలికి పోతామనేసి పోతుంటే ఎంబడే చెమటలు పట్టి ఆగి నేను అన్ని పరిష్కారం చేస్తానేసి ఒప్పుకున్నాడు. వెంటనే అధికారులతో మీటింగ్ పెట్టిండు, అందరికీ చెప్పిండంట సీరియస్గా. ఆశలతోని వాళ్ళకి సంబంధం లేని పనులు ఒక్కటి కూడా చేయించవద్దు, చేయిస్తే ఖబర్దార్ అనేసి వార్నింగ్ ఇచ్చిండంట. మరి అట్లా మనము మేడ్చల్లో కూడా సాధించుకోవాలన్నా వద్దా? ఇప్పుడు మీ జిల్లాలో ఉన్న సమస్యలు అసలు చాలా జిల్లాలలో లేవు. ఇప్పుడు మీ జిల్లాలో ఉన్నాయంటే అధికారులకు భయం లేదు. ఇప్పుడు భయం ఎవరికి రావాలి? ఏ అధికారికి రావాలి? ఏ అధికారికి రావాలి? వినబడట్లేదు నాకు. డిఎంహెచ్ఓ గారికి, కలెక్టర్ గారికి రావాలి. కలెక్టర్ని మనం అనలేం, ముందు డిఎంహెచ్ఓ గారికి రావాలి. అందుకని 10 రోజుల తర్వాత ఇప్పుడు 7 మంది ఏమో నేను తీసుకెళ్తా, సెక్షన్లో కూర్చుండబెడతా, అక్కడే కూర్చొని అసలు వీళ్ళకి ఎందుకు జీతం చేయలేదో జీతం చేపిస్తాం. మిగతా సమస్యలన్నీ కూడా 10 రోజులలో పరిష్కారం కాకపోతే మీ జిల్లా నాయకత్వం ఉన్నారు, మీరున్నారు, మీ సిఐటియు కార్యదర్శి గారు ఉన్నారు, అట్లాగే ఇతర జిల్లా నాయకులు, ఆఫీస్ బేరర్స్ ఉన్నారు, సిఐటియు మీరందరూ ఉన్నారు. కాబట్టి 10 రోజుల తర్వాత మేడ్చల్లో ధర్నా పెట్టండి, కలెక్టర్ ఆఫీస్ ముందే పెట్టండి. మీరందరూ జనం రండి, అప్పుడు ఎట్లా పరిష్కారం కావో అయితేనే అక్కడి నుండి నేను వస్తా, లేకపోతే మీ దగ్గరనే ఉంటా. అందుకని ధర్నా పెట్టండి, అక్కడ చూసుకుందాం. అందుకని ఏమైనా కూడా జాయింట్ మీటింగ్ బాగా జరిగింది, చర్చలు బాగా జరిగినాయి, మనకు నిర్దిష్టంగా హామీ ఇచ్చారు. 7 మంది జీతం కూడా ఇప్పుడు పోయి సెక్షన్లో కూర్చుండబెట్టి అదంతా కూడా ఎంక్వైరీ చేపిస్తాం, జీతం కూడా యాడ్ చేపిస్తాం. చేస్తారా లేదా, చేయకపోతే అక్కడి నుంచి మేము లేవాం. మిగతా అన్నీ ఇప్పుడు వాళ్ళ పరిష్కారం వాళ్ళ దృష్టిలో పెట్టాం. కాబట్టి మీరందరూ కూడా ఈ రకంగా పరిష్కారం అయితే మంచిది, లేకపోతే భవిష్యత్తు పోరాటానికి సిద్ధం కావాలి. అట్లాగే లెప్రసీ మిగతా పెండింగ్ డబ్బులు కూడా అడిగాం, దాని మీద ఇంకా క్లారిటీ రాలేదు. అది రాష్ట్రంలో ఏం చేద్దాం అనేది రాష్ట్ర కమిటీగా మనము చర్చిద్దాం. అందుకని ఏమైనా కూడా జిల్లాలో ఉన్న సమస్యల్ని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర అధికారుల దృష్టికి తీసుకురావడం కోసం మీరు అనేక ఆటంకాలను, అనేక నిర్బంధాలను ఎదుర్కొని వచ్చారు. అట్లాగే జిల్లాల్లో కూడా దఫాలుగా అనేక పోరాటాలు చేశారు. ఆ పోరాటాల ఫలితంగానే ఈరోజు ఇక్కడ చర్చలు జరిగాయి, ఇక్కడ ధర్నా జరిగింది. అందుకని ఏమైనా మీ పోరాటం ఇతర జిల్లాలకు కూడా ఆదర్శంగా ఉంటుందని, భవిష్యత్తు పోరాటాలకు కూడా మీరు ఈ విధంగానే సిద్ధంగా ఉండాలనేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను.